వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 2 వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నేటితో సుప్రీంకోర్టు గడువు ముగియనుండటంతో ఈ రోజు ఉదయం మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. ఇక ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆగస్టు 29న వారి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిన్నెల్లి సోదరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారి పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు 2 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు సమీపిస్తూ ఉండటంతో వారు ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ పరిణామంతో ఈ కేసులో విచారణ చేపట్టారు.